హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ప్రిపోజిషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అది చాలామంది సార్ మీరు ఏపీ స్టేట్ అంటారు కాబట్టి తెలంగాణ స్టేట్ వరకు కూడా ఇది యూజ్ అవుతుందా లేదని కామెంట్ బాక్స్ అడుగుతున్నారు. ఏ స్టేట్ వరకైనా ఇంగ్లీష్ గ్రామర్ అనేది కామన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు నేర్చుకోవచ్చు. అలాగే నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి టాపిక్ని డెప్త్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో అప్లోడ్ చేయడం జరిగింది. నా ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అన్ని గ్రామర్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ పేరు టైప్ చేసి పక్కన @మూర్తి సార్ MURTHYSIR స్మాల్ లెటర్స్ స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ వీడియో మీకు డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిపోజిషన్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్రిపోజిషన్ సంబంధించి మనం గతంలోనే 4 years బ్యాకే మనము అన్ని ప్రిపోజిషన్స్ గురించి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో కంప్లీట్గా వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. కామన్గా వాడే ప్రిపోజిషన్స్ అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైము, ప్లేసు, డైరెక్షను, అలాగే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ టైంలో మనము ఒక బుక్ మీద రాసి అప్లోడ్ చేయడం జరిగింది. అందుకే మళ్ళీ నేను ఇప్పుడు డిఎస్సి టెట్ వరకు మిగతా కాంపిటేషన్స్ అందరికీ ఉపయోగపడేలా మళ్ళీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? అయితే ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ అనే మీనింగ్ ఉంది. ప్రీ పొజిషన్ అంటే ముందు ఉంచబడింది. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఉంచడం, ముందు ఉంచబడిందే ప్రిపోజిషన్. ఓకేనా? ప్రిపోజిషన్ అంటే ప్రీ ప్లస్ పొజిషన్. అయితే దేని ముందు ఉంచబడింది చూడండి. నౌనుకు ముందు కానీ, ప్రొనౌన్కి ముందు కానీ, జరాండ్కి ముందు కానీ ఉంచేది. నౌనుకు ముందు, ప్రొనౌన్కి ముందు కానీ, జరాండ్కి ముందు కానీ ఉంచేది. జరాండ్ అంటే ఏంటి సార్ అంటే వెర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్. వెర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్ అంటే స్విమ్మింగు, సింగింగు, ఈటింగ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి ఇంగ్ ఫామ్. అయితే ఈ జరాండ్లు కూడా మనకు ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్గా పనిచేస్తాయి, ఆబ్జెక్ట్గా పనిచేస్తాయని గతంలోనే చెప్పుకోవడం జరిగింది గ్రామర్ క్లాసులో. అంటే సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా పనిచేస్తాయి అంటే నౌనే కదా, కాబట్టి సో జరాండ్ కూడా ఒక నౌనే. కాబట్టి జరాండ్కి ముందు ప్రపోజిషను లేదా ప్రొనౌన్కి ముందు కానీ ప్రపోజిషను, అలాగే నౌన్కి ముందు కానీ ప్రపోజిషన్ అనేది ఉంచడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ప్రపోజిషన్ తర్వాత తప్పనిసరిగా నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, జరాండ్ కానీ ఉండాలి అని అర్థం. ప్రపోజిషన్ తర్వాత నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, జరాండ్ కానీ. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ప్రొనౌన్ అంటే మనకి ఐ, ఉయ్, యూ, హీ, షీ, ఇట్, దే అవి కాదు, వాటి యొక్క ఆబ్జెక్టివ్ కేసులు ఉండాలి. ప్రొనౌన్ అంటే వాటి యొక్క ఆబ్జెక్టివ్ కేసులు మాత్రమే ఉండాలి ప్రపోజిషన్ తర్వాత. అంటే ఐ యొక్క ఆబ్జెక్టివ్ కేసు ఏంటి? మీ. ఉయ్కి ఏంటి? అజ్. యూకి యూఏ ఆబ్జెక్టివ్ కేసు, హీకి హిమ్, సీకి హెర్, ఇట్కి ఇట్, దేకి దెమ్. ఇవి ఆబ్జెక్టివ్ కేసులు, అవి మాత్రమే ఉండాలి ప్రపోజిషన్ తర్వాత. ఓకేనా? అయితే ఈ ప్రపోజిషన్ ఎందుకు ఒక సెంటెన్స్లో దాని యొక్క యూజ్ ఏంటంటే ఈ ప్రపోజిషన్ తర్వాత నౌను, ప్రొనౌన్, జరాండ్లు ఉన్నాయి కదా, వీటికి ఈ ప్రపోజిషన్కి ముందు రిమైనింగ్ సెంటెన్స్ ఉంటాయి కదా, ఆ సెంటెన్స్లో ఉన్న మిగతా వర్డ్స్కి మధ్య రిలేషన్ ఏర్పరుస్తాయి. అయితే ఈ ప్రపోజిషన్కి ముందు రిమైనింగ్ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ మ్యాక్సిమం మనకి ఏమవుతాయి అంటే నౌన్కి కానీ, వెర్బ్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, వాటికి ప్రపోజిషన్ తర్వాత నౌను, ప్రొనౌను, జరాండ్కి మధ్య రిలేషన్ని ఏర్పరుస్తుంది ప్రపోజిషను. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ప్రపోజిషన్ తర్వాత తప్పనిసరిగా నౌను, ప్రొనౌన్, జరాండ్ ఏదో ఒకటి ఉంటుంది. వాటికి ప్రపోజిషన్కి ముందు రిమైనింగ్ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ అవి ఏటవుతాయి అంటే నౌను, వెర్బ్, యాడ్జెక్టివ్ వీటికి మధ్య రిలేషన్ ఏర్పరుస్తుంది ప్రపోజిషన్. ఓకేనా? అంటే అది లేకపోతే మీనింగ్ ఉండదు. ఉదాహరణకి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. అక్కడ ఆన్ అనే ప్రపోజిషన్ తీసేయండి. ద బుక్ ఈజ్ ద టేబుల్, నో మీనింగ్. ద బుక్కి టేబుల్ కొన్ని రిలేషన్ ఏర్పడాలంటే మధ్యలో ఆన్ అనే ప్రపోజిషన్ ఉండాలి. అప్పుడు బుక్ అనేది టేబుల్ ఉందని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? తెలుగులో వీటిని మనము విభక్తి ప్రత్యయాలు డూము, ఊలు, ప్రథమ విభక్తి, కినుకుని యొక్క లోపల షష్ఠి విభక్తి అని చెప్పి నేర్చుకున్నాం కదా, అవే ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అనమాట. ఓకేనా? అయితే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, సార్ ప్రిపోజిషన్ తర్వాత నౌను కానీ, ప్రొనౌన్ కానీ, జరాండ్ వస్తున్నాయి కదా, అంటే ఏదైనా మరి ఇది ఆబ్జెక్ట్ అవుతుందా అంటే ప్రిపోజిషన్ తర్వాత ఉండేవి ఆబ్జెక్ట్లే. కానీ ఆ ఆబ్జెక్ట్లు అనేవి వేటి యొక్క ఆబ్జెక్ట్ అవుతాయి అంటే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుతాయి తప్ప మెయిన్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. మనకి యాక్చువల్గా సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అంటే ఏది? మెయిన్ వెర్బ్ యొక్క ఆబ్జెక్టే మనకి ఆబ్జెక్ట్. కానీ ప్రిపోజిషన్ తర్వాత ఉన్న నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, జరాండ్ కానీ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్టులు అవుతాయి, వెర్బ్ యొక్క ఆబ్జెక్టులు కాదు. అవి ప్రిపోజిషన్ సంబంధించిన ఆబ్జెక్టులు అవుతాయి తప్ప వెర్బ్ యొక్క ఆబ్జెక్టులు అవ్వవు. ఓకేనా? చూద్దాం. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ జాగ్రత్త చూడండి,
అండర్ అనేది ప్రిపోజిషను. ప్రిపోజిషన్ తర్వాత ఏముంది? నౌను. ఈ నౌన్కి ఈ ప్రిపోజిషన్కి ముందు ఉన్నటువంటి ద క్యాట్కి మధ్య రిలేషన్ని అండర్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. నెక్స్ట్ అండర్ అనే ప్రిపోజిషన్ తర్వాత టేబుల్ ఉంది కదా, ఇది ఆబ్జెక్టే. కాబట్టి ఏ ఆబ్జెక్టు? ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అవుద్ది టేబుల్, అంతేగాని ఈ సెంటెన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ కాదు, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ మాత్రం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద స్టేడియం. ఇన్ అనేది ప్రిపోజిషను, స్టేడియం అనేది నౌను. ఈ నౌన్కి ఇక్కడ క్యాట్ నౌన్ కదా, ఈ నౌన్కి మధ్య రిలేషను. ఇక్కడ చూడండి, ఈ ప్రిపోజిషన్కి ముందు ప్లేయింగ్ అనే వెర్బ్ ఉంది. ఇది ఏంటిది? వెర్బు. ఇక్కడ ఏంటుంది? ప్రిపోజిషన్ తర్వాత నౌను. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏర్పరుస్తుంది ఇన్ అనేది. అలాగే ఈ స్టేడియం అనేది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది, అంతేగాని మెయిన్ సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ కాదు, మెయిన్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కాదు, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుద్ది స్టేడియం అనేది. గుర్తుపెట్టుకోండి. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ఆఫ్ అనేది ప్రిపోజిషను, మ్యూజిక్ అనేది నౌను. ఈ నౌన్కి ఈ ప్రిపోజిషన్కి ముందు ఫాండ్ అనేది ఏంటిది? యాడ్జెక్టివ్. ఈ రెండింటికి రిలేషన్ ఏర్పరుస్తుంది అనమాట. ఏది? ఆఫ్ అనే ప్రిపోజిషన్. ఓకేనా? హీ బాట్ ఏ వాచ్ ఫర్ హెర్. ఇక్కడ చూడండి, ఫర్ అనేది ప్రిపోజిషన్, తర్వాత హెర్ ఉంది. హెర్ అనేది ఇక్కడ ప్రొనౌన్. ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ కేసు చూసారు ఇక్కడ. హెర్ అంటే సి యొక్క ఆబ్జెక్ట్ కేసు ఉండాలి. సో ప్రిపోజిషన్ తర్వాత ప్రొనౌన్ రాసామంటే ఆ ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ కేసు రాయాలి తప్ప సబ్జెక్ట్ కేసు రాయకూడదు. నెక్స్ట్ ఈ హెర్ ప్రొనౌన్కి, ఈ ఫర్ అనే ప్రిపోజిషన్కి ముందు ఒక నౌన్ ఉంది, వాచ్. ఈ రెండింటికి రిలేషన్ ఏర్పరుస్తుంది ఫర్. మొత్తం ఏంటంటే ఈ ప్రిపోజిషన్కి ముందున్న వర్డ్స్ అన్నింటికి ప్రిపోజిషన్ తర్వాత ఉన్న నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జెరాండ్కి కానీ మధ్య రిలేషన్ ఏర్పరుస్తుంది అనమాట. ఇది లేకపోతే ఈ ముందున్న వర్డ్స్కి తర్వాత ఉన్న వర్డ్కి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు, మీనింగ్ ఉండదు అనమాట. అది పెడితేనే మీనింగ్ వస్తుందని అర్థం. ఐ అబ్స్టైన్ ఫ్రమ్ డ్రింకింగ్. ఇక్కడ ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్, డ్రింకింగ్ అనేది జెరాండ్, ఇదే నౌన్గా పనిచేస్తుంది. ఈ జెరాండ్కి మరియు దీని ముందున్నటువంటి వెర్బ్కి మధ్య రిలేషన్ని ఫ్రమ్ అనేది ఏర్పరుస్తుంది ప్రిపోజిషన్. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ జెరాండ్ కానీ ఉంటే అవి ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్టులు అవుతాయి. అయితే మీకు ఒక డౌట్ రావాలి, సార్ ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. అండర్ అనే ప్రిపోజిషన్, ఇది నౌన్ కదా సార్. మరి ఈ ప్రిపోజిషన్ యొక్క ఇది ఆబ్జెక్ట్ కదా టేబుల్. మరి ప్రిపోజిషన్తో కలిపి నౌన్ అంతా కలిపి ఏమవుతుంది అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. ప్రిపోజిషనల్ ఫ్రేజ్. నేను ఆల్రెడీ నా ఛానల్లో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ గురించి చెప్పాను. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే నౌన్ ఫ్రేజ్గా పనిచేస్తుంది, అడ్జెక్టివ్ ఫ్రేజ్గా పనిచేస్తుంది, అడ్వర్బ్ ఫ్రేజ్గా పనిచేస్తుంది, అవన్నీ అక్కడ చెప్పాను. మొత్తం మీద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. ఏదంటే ప్రిపోజిషన్ పక్కన నౌన్తో కలిపి టోటల్ ఇదంతా కలిపి ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుద్ది. ఓన్లీ ప్రిపోజిషన్ తర్వాత ఉన్నది మాత్రము ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ ప్రిపోజిషన్తో పాటు ఉన్న ఇదంతా కలిపి ఏమవుతుంది అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, గిరి డిడ్ దట్ వర్క్ ఫర్ సీన్ ఉంది. ఫర్ అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ప్రొనౌన్ ఉంది, కానీ ప్రొనౌన్ యొక్క సబ్జెక్ట్ కేసు కాదు, సి యొక్క ఆబ్జెక్ట్ కేసు హెర్ రాయాలి. గిరి డిడ్ దట్ వర్క్ ఫర్ హెర్ అనాలి తప్ప ఫర్ సి అనకూడదు. షీ హ్యాస్ కంప్లైన్డ్ అగైనెస్ట్ రవి అండ్ ఐ. అగైనెస్ట్ అనేది ప్రిపోజిషన్. ఇక్కడ ప్రిపోజిషన్ తర్వాత రవి అండ్ ఐ అనేది సబ్జెక్ట్ కేసు ఉంది, కానీ దీని యొక్క ఆబ్జెక్ట్ ఏమవుద్ది? మీ రాయాలి. అంటే షీ హ్యాస్ కంప్లైన్డ్ అగైనెస్ట్ రవి అండ్ మీ అనాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా రవి అండ్ ఐ అని అనకూడదు. అంటే ప్రొనౌన్స్ యొక్క సబ్జెక్ట్ కేసులు రాయకూడదు ప్రిపోజిషన్ తర్వాత. ఓకేనా? అది మెయిన్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే ప్రిపోజిషన్ అనేది మనకి 3 రకాలు. ఏంటంటే సింపుల్ ప్రిపోజిషన్స్, అలాగే కాంపౌండ్ ప్రిపోజిషన్స్, అలాగే ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని 3 రకాలు. ఓకేనా? సింపుల్ ప్రిపోజిషన్స్కి ఏమొస్తాయి అంటే ఇన్, ఆన్, ఎట్, విత్, ఫర్, బై, సిన్స్, ఆఫ్టర్, టు, ఫ్రమ్, టిల్, ఆఫ్, వైఎఫ్ ఆఫ్ ఇవన్నీ వస్తాయి ఎట్సెట్రా. మరి కాంపౌండ్ ప్రపోజిషన్స్కి ఏమొస్తాయి? కాంపౌండ్ ప్రపోజిషన్స్ అంటే ముందు ఒక ప్రిఫిక్స్ చేరుతుంది, ముందు ఒక వర్డ్ ఒక అక్షరం చేరడం వల్ల ఒక కొత్త పదం ఏర్పడుతుంది, అది ప్రిపోజిషనే. ఇక చూడండి ఎలా ఉంది, ఏకి లాంగ్కి ముందు ఏ అని చేర్చాం, బిలో ఉంది లోకి బి చేర్చాం, అక్రాస్ ఉంది క్రాస్కి ఏ అని అక్షరం చేర్చాం, అప్పుడు అక్రాస్ అయింది. అవుట్ సైడ్కి ముందు అవుట్ అని చేర్చాం.
అరౌండ్కి రౌండ్కి ముందు ఏ అని, అంటే ముందు ఒక ప్రిఫిక్స్ చేరడం వల్ల ఏర్పడే ప్రపోజిషన్స్ అవి కాంపౌండ్ ప్రపోజిషన్స్. ఏంటంటే అలాంగ్, బిలో, అక్రాస్, అవుట్ సైడ్, అరౌండ్, బియాండ్, బిసైడ్, బిట్వీన్, వితౌట్, వితిన్, ఇంటూ, ఆన్ టు, అపాన్, టువర్డ్స్, బిహైండ్, అమాంగ్, ఇన్సైడ్, బిఫోర్, అబౌవ్ ఎట్సెట్రా. ఇవి కాంపౌండ్ ప్రపోజిషన్స్. ఫ్రేజల్ ప్రపోజిషన్స్ ఇవేంటంటే రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ 2 లేదా 3 ప్రపోజిషన్స్ కలిసి ఒక ప్రపోజిషన్ ఏర్పడుతుంది. అకార్డింగ్ టు, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అలాంగ్ విత్, ఇన్ కేస్ ఆఫ్, బికాస్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, అపార్ట్ ఫ్రమ్, డ్యూ టు, ఇన్ ఎడిషన్ టు, ఏ హెడ్ ఆఫ్, ఇన్ అకార్డెన్స్ విత్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ఫ్రేజల్ ప్రపోజిషన్స్. అయితే మనకు సాధారణంగా ఈ సింపుల్ ప్రపోజిషన్స్, కాంపౌండ్ ప్రపోజిషన్స్ కలిపి మనం ఏమి నేర్చుకుంటామంటే ప్రపోజిషన్స్ ఆఫ్ టైం అని, ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని, ప్రపోజిషన్స్ ఆఫ్ మూమెంట్, డైరెక్షన్ అని చెప్పి మనం రకరకాల డివైడ్ చేసి తర్వాత క్లాస్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనము నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే గ్రామర్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో టెట్ అన్న, డిఎస్ అని దేంట్లోనైనా ఎక్కువగా వచ్చే టాపిక్ ఏంటంటే బిట్ ప్రపోజిషన్స్ నుంచి సూపర్ ఫ్లోయస్. అంటే ఏ సందర్భంలో మనం ప్రపోజిషన్ వాడకూడదు, ఏ వెర్బ్ తర్వాత ప్రపోజిషన్ వాడకూడదు అని కరసం సెంటెన్స్లో కానీ డైరెక్ట్ బిట్లో కానీ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము ప్రపోజిషన్స్ మిగతా అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రపోజిషన్స్లో సూపర్ ఫ్లోయస్ అంటే ఏ సందర్భాలలో మనము ప్రపోజిషన్ వాడకూడదు అనేది టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే వీటిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ తీసుకుందాం. ఆర్డర్ అంటేనే ఇక్కడ మనకి ఆర్డర్ అంటేనే ఆస్క్ ఫర్ అని మీనింగ్. ఆర్డర్ అంటేనే ఆస్క్ ఫర్. సో మనకి ఆర్డర్తో ఎక్కువగా ఫర్ అన్న ప్రపోజిషన్ రావడం జరుగుతుంది. సో ఆర్డర్ తర్వాత వెంటనే ప్రపోజిషన్ రాదు. ఇప్పుడంటే ఆర్డర్ అనేది వెర్బ్గా పనిచేసినప్పుడు ప్రపోజిషన్ రాదు, ఫర్ అనే ప్రపోజిషన్ రాదు. ఎందుకంటే ఆర్డర్ అనేది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే వెంటనే ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్రపోజిషన్ రాదు. వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఉండాలా. ఓకేనా. అంటే సపోజ్ ఆబ్జెక్ట్ని ఎలా తెలుసుకుంటాము, వెర్బ్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ ప్రశ్నిస్తూ వచ్చే సమాధానమే ఆబ్జెక్ట్. సో ఆర్డర్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ అవడం వల్ల వెంటనే ప్రపోజిషన్ రాయకూడదు, ఆర్డర్ ఫర్ అని అనకూడదు. ఓకేనా. ఒకవేళ ఆర్డర్ అనేది నౌన్గా పనిచేస్తే మాత్రము ఫర్ అనే ప్రపోజిషన్ వస్తుంది. ఆర్డర్ వెర్బ్గా పనిచేస్తే వెంటనే ప్రపోజిషన్ రాదు. ఆర్డర్ నౌన్గా పనిచేస్తే మాత్రం ఫర్ అనే ప్రపోజిషన్ వస్తుంది. చూద్దాం. హీ ఆర్డర్డ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. హీ ఆర్డర్డ్. సో సబ్జెక్ట్ తర్వాత వెంటనే వెర్బ్ ఉంది కాబట్టి వెర్బ్ ప్లేస్ ఉంది కాబట్టి ప్రపోజిషన్ ఫర్ రాదు. హీ ఆర్డర్డ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనాలి తప్ప ఫర్ అని అనకూడదు. ఓకేనా. కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్. హీ ఆస్క్డ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. హీ ఆస్క్డ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఆస్క్డ్ ఫర్ అనొచ్చు, ఎందుకంటే ఆర్డర్ అంటేనే ఆస్క్ ఫర్. అంటే ఆర్డర్లోనే ఫర్ అనే ప్రపోజిషన్ ఎన్నరగా ఉంది కాబట్టి ఆర్డర్ తర్వాత ఫర్ రాయకూడదు. ఎందుకంటే ఆర్డర్ అంటేనే ఆస్క్ ఫర్ అని అర్థం. సో ఈ ఆస్క్డ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్న రైటే, లేదా ఈ ఆర్డర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్న రైటే. ఓకేనా. అంతే తప్ప ఆర్డర్ తర్వాత ఫర్ రాయకూడదు. హీ గేవ్ అన్ ఆర్డర్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూడండి వెర్బ్ ఇది గేవ్ అనేది, వెర్బ్ తర్వాత అన్ ఆర్డర్ అని ఉంది. సో ప్రపోజిషన్ తర్వాత ఉంది కాబట్టి ఇది ఏమవుద్ది, నౌన్. లేదా వెర్బ్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి నౌన్. సో ఆర్డర్ అనేది నౌన్. నౌన్ అయినప్పుడు మాత్రమే ఫర్ అనే ప్రపోజిషన్ వస్తుంది. హీ గేవ్ అన్ ఆర్డర్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. హీ గేవ్ అన్ ఆర్డర్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకేనా. నౌన్గా పనిచేసినప్పుడు మాత్రం దాని తర్వాత ఫర్ అనే ప్రపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ అండి అటాక్. అటాక్ కూడా ట్రాన్సిటివ్ వెర్బే కాబట్టి అటాక్ తర్వాత తప్పనిసరిగా ఆబ్జెక్ట్ రావాలి. అటాక్తో ఎక్కువగా మనకి ఆన్ అని వస్తుంది ప్రపోజిషన్, కాబట్టి తప్పు. అటాక్ తర్వాత ఏ ప్రపోజిషన్ రాకూడదు, వెంటనే ఆబ్జెక్ట్ రావాలి. కాబట్టి అటాక్ తర్వాత ప్రపోజిషన్ రాదు, ఆన్ ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఆన్ అనేది రాయకూడదు. నెక్స్ట్ అటాక్ అనేది వెర్బ్గా పనిచేసినప్పుడు విత్ అనే ప్రపోజిషన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, అటాక్ తర్వాత వెంటనే సంబడి సంథింగ్ ఉండాలి, ఆ తర్వాత చివరిలో ఒక సంథింగ్ ఉండాలి, అప్పుడు మధ్యలో విత్ అనే ప్రపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ అటాక్ అనేది నౌన్గా పనిచేస్తే ఆన్ అనే ప్రపోజిషన్ వస్తుంది. అటాక్ అనేది నౌన్గా పనిచేస్తే ఆన్ అనే అటాక్ ఆన్, అప్పుడు అది నౌన్గా పనిచేసినట్టు. అటాక్ తర్వాత ఆన్ అనే ప్రపోజిషన్ ఎప్పుడు వస్తుంది అంటే అటాక్ అనేది నౌన్గా పనిచేసినప్పుడు మాత్రమే ఆన్ అనే ప్రపోజిషన్ వస్తుంది. వెర్బ్గా పనిచేస్తే ఎట్టి పరిస్థితులు కూడా పక్కన ప్రపోజిషన్ రాదు. ద ఇండియన్ ఆర్మీ అటాక్డ్ ఆన్ ద పాకిస్తాన్. అటాక్డ్ అనేది వెర్బ్ అక్కడ. సో అంటేనే ఆన్ అనే ప్రపోజిషన్ రాదు. ద ఇండియన్ ఆర్మీ అటాక్డ్ ద పాకిస్తాన్ అనాలి, పాకిస్తాన్ ఆర్మీ ఇదనమాట. ద థీఫ్ అటాక్డ్ హిమ్ విత్ ఏ నైఫ్. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వెర్బే, కాకపోతే వెంటనే ఆబ్జెక్ట్ వచ్చింది కదా హిమ్, ఆ తర్వాత విత్ వచ్చింది చూసారా.
అటాకర్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత విత్ వస్తుంది. అప్పుడు ఇక్కడ సంథింగ్ నైఫ్ అని ఉంది చూసారా. ద థీఫ్ అటాక్డ్ హిమ్ విత్ ఏ నైఫ్. ద థీఫ్ అటాక్డ్ హిమ్ విత్ ఏ నైఫ్. సో అటాకర్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ తర్వాత విత్ వచ్చింది, ఆ తర్వాత మరొక సంథింగ్ వచ్చింది అనమాట. ఆ సందర్భంలో విత్ వస్తుంది, అంతేగాని వెంటనే మాత్రం ప్రిపోజిషన్ రాదు, ఎందుకంటే ట్రాన్సిటివ్ వర్బ్ అక్కడ ఆబ్జెక్ట్ రావాలి. ద అటాక్ ఆన్ ద తాజ్ మహల్ వాజ్ కండెమ్డ్. ఇక్కడ చూడండి ద అటాక్ ఉంది. ద అటాక్ అంటే నౌన్ ఇది, ఎందుకంటే ఆర్టికల్తో పాటు వచ్చిందన్నమాట. నౌన్ వచ్చినప్పుడు మాత్రము అటాక్ తర్వాత ఆన్ వస్తుంది. ద అటాక్ ఆన్ ద తాజ్ మహల్ వాజ్ కండెమ్డ్. ఓకేనా, అప్పుడు అటాక్ అనేది నౌన్గా పనిచేస్తుంది కాబట్టి వెంటనే ఆన్ అనే ప్రపోజిషన్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఎంపసైజ్, నొక్కి చెప్పడం. ఎంపసైజ్ ఎంపసైజ్ అంటే వెర్బ్, అప్పుడు అది ట్రాన్సిటివ్ వెర్బ్, అప్పుడు ప్రపోజిషన్ అనేది రాదు. ఎంపసైజ్ తర్వాత ఎక్కువగా ఆన్ అనేది ఇస్తాడు కాబట్టి రాయకూడదు. అది ఎంపసిస్ వచ్చింది అనుకోండి, అది నౌను. ఎంపసిస్ నౌన్ కాబట్టి అప్పుడు ఎంపసిస్ తర్వాత ఆన్ అనే ప్రపోజిషన్ రాయాలి. ఎంపసైజ్ అనేది వెర్బ్, అప్పుడు తర్వాత అది ట్రాన్సిటివ్ వెర్బ్ అవడం వల్ల ప్రపోజిషన్ రాయకూడదు. కానీ ఎంపసిస్ అనేది నౌన్ కాబట్టి ఎంపసిస్ తర్వాత ఆన్ రాయాలి. ఓకేనా. హీ ఎంపసైజ్డ్ ఆన్ ద పాయింట్. ఎంపసైజ్డ్ అనేది ఇక్కడ వెర్బ్ కాబట్టి ఆన్ అనే ప్రపోజిషన్ రాయకూడదు. ఓకేనా, ఆ విషయం మీద అతను నొక్కి చెప్పడని. హీ పుట్ ఎంపసిస్ ఆన్ ద పాయింట్. ఇక్కడ పుట్ అనే వెర్బ్ ఉంది, ఆ తర్వాత ఎంపసిస్ ఉంది. వెర్బ్ తర్వాత ఉంది కాబట్టి ఇది నౌను. అప్పుడు ఏమొచ్చిందండి ఆన్. హీ పుట్ ఎంపసిస్ ఆన్ ద పాయింట్. ఇక్కడ ఎంపసిస్ నౌన్గా పనిచేసింది కాబట్టి ఆన్ అనే ప్రపోజిషన్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అండి ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అంటే టెల్ అబౌట్, అంటే ఇది కూడా ట్రాన్సిటివ్ వెర్బే. ఎక్స్ప్లెయిన్ తర్వాత వెంటనే ప్రపోజిషన్ రాదు, ఆబ్జెక్ట్ రావాలి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అంటేనే టెల్ అబౌట్, కాబట్టి ఎక్స్ప్లెయిన్ తర్వాత చాలా వరకు అబౌట్ ఇస్తారు మనకి ఎగ్జామ్స్లో. అబౌట్ ఇస్తే రాంగ్ అనమాట, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ అంటేనే అందులో అబౌట్ అనే మీనింగ్ ఇన్నర్గా ఉంది. ఓకేనా. తర్వాత ఎక్స్ప్లెయిన్ తర్వాత టు అనే ప్రపోజిషన్ వస్తుంది. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఆ చివరన సంబడి ఎవరో ఒకరు ఉంటారు, మధ్యలో టు వస్తుంది. అంటే ఒక విషయము వేరే ఒకరికి చెప్పడం, అతను ఒక విషయాన్ని వేరే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనే సందర్భంలో ఎక్స్ప్లెయిన్ తర్వాత వెంటనే ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత టు వచ్చి ఆ తర్వాత సంబడి వస్తుంది. చూద్దాం. హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఇన్సిడెంట్. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది వెర్బ్, వెంటనే ప్రిపోజిషన్ ఎట్టి పరిస్థితులు రాదు. ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ అనేది రాదు. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఇన్సిడెంట్ అనాల, హీ ఎక్స్ప్లెయిన్డ్ ద సిచ్యువేషన్ అనాల. ఓకేనా. నెక్స్ట్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఇన్సిడెంట్, వెంటనే ఆబ్జెక్ట్ వచ్చింది రావచ్చు, ఆ తర్వాత టు వస్తుంది. ఎక్స్ప్లెయిన్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత టు వస్తుంది, ఆ తర్వాత సంబడి వస్తుంది. హీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఇన్సిడెంట్ టు హిజ్ ఫ్రెండ్, అప్పుడు టు వస్తుంది. అంతేగాని వెంటనే మాత్రము ఎక్స్ప్లెయిన్ తర్వాత వెంటనే మాత్రం ప్రపోజిషన్ రాదు. నెక్స్ట్ అంటే కంప్రైజ్. కంప్రైజ్ అంటే కన్సిస్ట్ ఆఫ్, అంటే కంప్రైజ్లోనే ఆఫ్ అనే ప్రపోజిషన్ కాబట్టి కంప్రైజ్ తర్వాత ఇటువంటి ప్రపోజిషన్ రాయకూడదు. డిస్పైట్ అంటేనే ప్రపోజిషన్, డిస్పైట్ తర్వాత ఇంకా ఆఫ్ రాకూడదు. ఇంకా డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అని అర్థం. డిస్పైట్ అంటేనే మీనింగ్ ఇన్స్పైట్ ఆఫ్, కాబట్టి డిస్పైట్ తర్వాత ఆఫ్ అనేది రాయకూడదు. నెక్స్ట్ అవైట్. అవైట్ మీనింగ్ ఏంటంటే వెయిట్ ఫర్. అవైట్ అంటేనే వెయిట్ ఫర్, సో అవైట్ తర్వాత అవైట్ ఫర్ అని ప్రపోజిషన్ రాయకూడదు. నెక్స్ట్ అండి ఎంటర్. ఎంటర్ అంటేనే కమ్ ఇన్ టు, ఎంటర్లోనే ఇంటూ అని మీనింగ్ ఉంది కాబట్టి ఎంటర్ తర్వాత ఇంటూ అనే ప్రపోజిషన్ రాయకూడదు. చూద్దాం. తర్వాత టోల్డ్. టోల్డ్ అంటేనే సెడ్ టు. టోల్డ్ తర్వాత మనము టు అని రాయకూడదు, టు అనే ప్రపోజిషన్ రాయకూడదు. ఇన్వెస్టిగేట్. ఇన్వెస్టిగేట్ మీనింగ్ ఏంటి ఎంక్వైరీ ఇంటూ. ఇన్వెస్టిగేట్లోనే ఇంటూ అనే ప్రపోజిషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ ఇంటూ అని రాయకూడదు. ఇన్వెస్టిగేట్ అంటేనే ఎంక్వైరీ ఇంటూ మీనింగ్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూడప్పుడు ఎగ్జాంపుల్స్. ద గ్రూప్ కంప్రైజెస్ ఆఫ్ 50 గర్ల్స్. కంప్రైజ్ తర్వాత ఆఫ్ రాయకూడదు. కంప్రైజ్ అంటేనే కన్సిస్ట్ ఆఫ్ అని అర్థం. అంటే ద గ్రూప్ కంప్రైజెస్ అంటే కలిగి ఉంది, ఎవరిని కలిగి ఉంది? 50 గర్ల్స్ని కలిగి ఉంది. వెర్బ్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చింది కాబట్టి వెంటనే ఆబ్జెక్ట్ వచ్చింది. దే ఆర్ అవైటింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అవైటింగ్ అంటేనే వెయిట్ ఫర్ కాబట్టి అవైటింగ్ తర్వాత మరి ప్రత్యేకించి ఫర్ అనే ప్రపోజిషన్ రాయకూడదు. షీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్. ఎంటర్డ్ అంటేనే కమ్ ఇంటూ, సో అందులోనే ఇంటూ ఉంది కాబట్టి ప్రత్యేకించి ఎంటర్డ్ తర్వాత ఇంటూ అనే ప్రపోజిషన్ రాయకూడదు. నెక్స్ట్ దే ఎంటర్డ్ ఇంటూ ఏ డిస్కషన్. ఎంటర్డ్ తర్వాత ఇంటూ రావచ్చు. ఇప్పుడు ఒక డిస్కషన్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రము ఈ సందర్భంలో మాత్రము ఇంటూ రాయొచ్చు, కానీ ఒక ప్లేస్లోకి ఎంటర్ అయ్యాడు అని మీనింగ్ వచ్చినప్పుడు రూమ్లోకి కానీ క్లాస్లోకి కానీ వచ్చినప్పుడు మాత్రము ఇంటూ రాయకూడదు.
ఒక డిస్కషన్ ఏదో డిస్కషన్ అవుతుంది, అందులో ఎంటర్ అయ్యనుకోండి, ఆ సందర్భంలో ఇంటూ అని ప్రిపోజిషన్ రాయొచ్చు. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద మ్యాటర్. ఇన్వెస్టిగేటింగ్ అంటేనే ఎంక్వైరీ ఇంటూ, ఇంకా ఇన్వెస్టిగేటింగ్ తర్వాత ఇంటూ రాదు. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్ అనాలి తప్ప ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ అనకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేట్ అంటేనే ఎంక్వైరీ ఇంటూ మీనింగ్, అందులోనే ఇంటూ ఉంది. ఓకేనా? ఇక్కడ ఇది యాక్చువల్గా ట్రాన్సిటివ్ వెర్బ్. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ వాట్, వాళ్ళు ఏంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ద మ్యాటర్. కాబట్టి ఆబ్జెక్ట్ రావాలి. డిస్పైట్ ఆఫ్ స్టడీయింగ్ హార్డ్ హీ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్. డిస్పైట్ ఆఫ్ అనేది రాదు, డిస్పైట్ అంటేనే ఇన్స్పైట్ ఆఫ్. డిస్పైట్ అంటేనే ఒక ప్రపోజిషన్, ప్రపోజిషన్ తర్వాత మరో ప్రపోజిషన్ రాదు. కాబట్టి డిస్పైట్ అంటేనే ఇన్స్పైట్ ఆఫ్, కాబట్టి డిస్పైట్ తర్వాత ఆఫ్ రాదు. అంటే డిస్పైట్ తర్వాత ఇంక్ ఫామ్ రావాలా. డిస్పైట్ స్టడీయింగ్ హార్డ్ హీ డిడ్ నాట్ పాస్. అతను బాగా చదివినప్పటికీ పాస్ అవ్వలేదని. హీ టోల్డ్ టు మీ. టోల్డ్ తర్వాత టోల్డ్ అంటేనే సెడ్ టు మీనింగ్. టోల్డ్ అంటేనే సెడ్ టు. టెల్ అన్నా సెడ్ టు, టెల్ అన్నా టోల్డ్ అన్నా సెడ్ టు మీనింగ్ వస్తుంది. సో టోల్డ్ తర్వాత టూ రాదు ఎప్పుడు ఇక్కడ పర్సన్స్ వచ్చినప్పుడు. హీ టోల్డ్ మీ అనాలి తప్ప హీ టోల్డ్ టు మీ, షీ టోల్డ్ టు మీ అనకూడదు. ఓకేనా? హీ టోల్డ్ టు హెర్ అనకూడదు, హీ టోల్డ్ హెర్ అనాలా. ఇక్కడ పర్సన్ వచ్చినప్పుడు టోల్డ్ తర్వాత టు అనేది రాదు. అబౌట్ ఈజ్ మార్క్స్. హీ టోల్డ్ మీ అబౌట్ ఈజ్ మార్క్స్ అనాలి తప్ప హీ టోల్డ్ టు మీ అనకూడదు. ఓకేనా? నెక్స్ట్ వెయిట్. వెయిట్ అనే వెర్బ్ తీసుకున్నట్లయితే ప్రపోజిషన్ ఎప్పుడు రాదంటే వెయిట్ తర్వాత టైం, ఒక టైం ఇచ్చిన, అది నౌన్ అయినా ఏదైనా టైం ఇచ్చినా ప్రపోజిషన్ రాదు. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఇచ్చినా ప్రపోజిషన్ రాదు. మళ్ళీ వెయిట్ తర్వాత ఫర్ వస్తుంది. ఇప్పుడు సంబడి సంథింగ్, ఒక పర్సన్ కోసం వెయిట్ చేసినప్పుడు, లేదా ఒక విషయం కోసం వెయిట్ చేసినప్పుడు, ఒక న్యూస్ కోసం వెయిట్ చేసినప్పుడు అప్పుడు మాత్రము వెయిట్ తర్వాత ఫర్ వస్తుంది. ఎక్కువగా పర్సన్ కోసం వెయిట్ చేసినప్పుడు వెయిట్ ఫర్ తర్వాత పర్సన్ వస్తే మాత్రం ఫర్ అని వాడతాం. చూద్దాం. ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ మినిట్. ఇక్కడ చూడండి టైం వచ్చింది కాబట్టి ప్లీజ్ వెయిట్ ఏ మినిట్, లేదా ప్లీజ్ వెయిట్ సమ్ టైం అంటాం, ప్లీజ్ వెయిట్ సమ్ టైం అంటాం, ప్లీజ్ వెయిట్ ఏ మినిట్ అంటాం. అంతేగాని ఫర్ వాడకూడదు పక్కన టైం ఇచ్చినప్పుడు. ఓకేనా? తర్వాత ఈజ్ వెయిటింగ్ అట్ అవుట్ సైడ్. ఈజ్ వెయిటింగ్ అట్ అవుట్ సైడ్ ఇక్కడ రాదు, ఎందుకంటే అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఈజ్ వెయిటింగ్ వేర్, అతను వెయిట్ చేస్తున్నాడు, ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు? అవుట్ సైడ్, బయట. సో అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని చెప్తుంది. సో ఈ విధంగా ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ సంబంధించిన వర్డ్స్ ఉంటే అప్పుడు వెయిట్ తర్వాత ప్రపోజిషన్ రాదు. హీఈస్ వెయిటింగ్ అవుట్ సైడ్ అనాలి తప్ప హీఈస్ వెయిటింగ్ అట్ అవుట్ సైడ్ అని అనకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హెర్. ఇక్కడ వెయిటింగ్ తర్వాత ఫర్ వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ పర్సన్స్ ఇస్తే మాత్రం మ్యాక్సిమం ఫర్ వస్తుంది. ఈజ్ వెయిటింగ్ ఫర్ హెర్. ఓకేనా? నెక్స్ట్ అండి, అలాగే ఈజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ రిజల్ట్. హిజ్ రిజల్ట్ ఆ విధంగా కూడా చెప్పొచ్చు, పర్సన్ కానీ సంథింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అటెండ్. అటెండ్ అంటే ఇక్కడ హాజరవ్వడము అన్న మీనింగ్ వచ్చినప్పుడు మాత్రము ప్రపోజిషన్ రాయకూడదు. ఓకేనా? అటెండ్ టు అని ఇస్తే తప్పు. అంటే ఒక ఫంక్షన్కి అటెండ్ అయినా, ఒక ఏదైనా ఒక సెలబ్రేషన్కి అటెండ్ అయినా అప్పుడు మాత్రం అటెండెడ్ టు ద ఫంక్షన్ అనకూడదు. ఓకేనా? హీ అటెండెడ్ టు ద ఫంక్షన్ అనకూడదు. ఓకేనా? ఎందుకంటే హీ అటెండెడ్ తర్వాత టు అనేది రాకూడదు. ఎందుకంటే ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు అన్న మీనింగ్లో ఇక్కడ టు అనే ప్రపోజిషన్ రాయకూడదు. అయితే ఇక్కడ ప్లీజ్ అటెండ్ టు వాట్ ఐ సెడ్, ఇక్కడ శ్రద్ధ వహించడము. అలాగే చూడండి, ప్లీజ్ అటెండ్ టు వాట్ ఐ సెడ్, నేనేం చెప్పానో దానిని బాగా శ్రద్ధ వహించు, దాని ఇంట్రెస్ట్ పెట్టు అని మీనింగ్ వచ్చినప్పుడు మాత్రం అటెండ్ టు రాస్తాం. వీ విల్ అటెండ్ టు దట్ ప్రాబ్లం లేటర్, ఆ సమస్యని తర్వాత మేము పరిష్కరిస్తాము అని, లేదా పరిష్కరిస్తాము అని మీనింగ్లో వచ్చినప్పుడు అటెండ్ టు రాస్తాం. అటెండ్ టు. ఓకేనా? సో అటెండ్ టుని రెండు సందర్భాల్లో వాడతాము. శ్రద్ధగా అని మీనింగ్లోని, తర్వాత పరిష్కరిస్తాము అని మీనింగ్ వచ్చినప్పుడు రెండు సందర్భాల్లో అటెండ్ టు వాడతాం తప్ప ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము అని మీనింగ్లో అటెండ్ టు అని వాడకూడదు. అటెండ్ ద ఫంక్షన్ అనాల, అటెండ్ ద మ్యారేజ్ అనాల. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అడ్వైజ్, ఆస్క్, బెగ్, టోల్డ్, ఇన్వైట్, ఎంకరేజ్. వీటి తర్వాత మనకి టు అనే ప్రపోజిషన్ ఇస్తాడు, కానీ టు ప్రపోజిషన్ రాయకూడదు. ఇవి మనకి ట్రాన్సిటివ్ వెర్బ్స్. ఓకేనా? అడ్వైజ్ టు, టోల్డ్ టు, ఆస్క్ టు, ఇన్వైట్ టు, బెగ్ టు, ఎంకరేజ్ టు అంటే తప్పు. ఓకేనా? వీటి తర్వాత సంబడి, సమ్ పర్సన్ రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఆ తర్వాత టు డూ సంథింగ్, ఏదో అంటే సపోజ్ అడ్వైజ్ ఇచ్చాడు ఎవరికో ఒక వ్యక్తికి పలానా పని చేయమని అడ్వైజ్ ఇవ్వడం, టు డూ సంథింగ్. అంటే ఇక్కడ 2 + వెర్బ్ 1 స్ట్రక్చర్ వస్తుంది, టు ఇన్ఫినిటివ్.
ఓకేనా, చూద్దాం. హీ అడ్వైజ్డ్ టు హెర్ టు కన్సల్టెడ్ డాక్టర్. అడ్వైజర్ తర్వాత టూ రాదు, హీ అడ్వైజ్డ్ హెర్. ఎందుకంటే వెర్బ్ తర్వాత వాట్ని ప్రశ్నించిన, హూమ్ అని ప్రశ్నించిన. అడ్వైజ్డ్ హూమ్, అతను ఎవరికి సలహా ఇచ్చాడు? హెర్. కాబట్టి వెంటనే ఆబ్జెక్ట్ రావాలి, ట్రాన్సిటివ్ వెర్బ్, అందువల్ల టూ రాదు. టు కన్సల్ట్, టూ ప్లస్ వెర్బ్ వన్, ఇది స్ట్రక్చర్. ఓకేనా. నెక్స్ట్ రవి టోల్డ్ టు సీత, టూ రాదు. నెక్స్ట్ వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, సంబడి పర్సన్ ఉన్నారు. తర్వాత నాట్ టు గో, టూ ప్లస్ వెర్బ్ వన్, టూ ప్లస్ వెర్బ్ వన్. రవి టోల్డ్ సీత నాట్ టు గో. హీ ఇన్వైటెడ్ టు మీ టు అటెండ్ ద ఫంక్షన్. ఇన్వైటెడ్ తర్వాత టూ రాదు, ఇన్వైటెడ్ టు అనకూడదు, ఇన్వైటెడ్ మీ అనాలి. ఓకేనా. హీ ఇన్వైటెడ్ అంతే. ఇన్వైటెడ్ తర్వాత హూమ్ అని ప్రశ్నించండి. హీ ఇన్వైటెడ్ హూమ్, ఎవరు ఇన్వైట్ చేశాడు? మీ. అంటే ఇక్కడ తప్పనిసరిగా ఆబ్జెక్ట్ రావాలి తప్ప ప్రపోజిషన్ రాదు. ఓకేనా. అంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. టు అటెండ్ ద ఫంక్షన్, టు అటెండ్, టూ ప్లస్ వెర్బ్ వన్. ఓకేనా. దే ఎంకరేజ్ టు హిమ్ టు గెట్ ఏ జాబ్. ఎంకరేజ్ తర్వాత టూ రాదు, వెంటనే ఆబ్జెక్ట్ రావాలి, సంబడి. తర్వాత టూ ప్లస్ వెర్బ్ వన్ స్ట్రక్చర్ వస్తుంది. దే ఎంకరేజ్డ్ హిమ్ టు గెట్ ఏ జాబ్. సి ఆస్క్డ్ టు మీ టు కమ్ కాదు, ఆస్క్డ్ మీ అనాలా. ఆస్క్డ్ టు మీ కాదు, ఆస్క్డ్ మీ. ఆస్క్డ్ అనేది కూడా ట్రాన్సిటివ్ వెర్బే. సి ఆస్క్డ్ మీ టు కమ్, టూ ప్లస్ వి వన్. సో ఆస్క్డ్ తర్వాత పర్సన్ వచ్చినట్లయితే, ఇక్కడ పర్సన్ వచ్చినట్లయితే ముందు టూ రాదు. ఇంపార్టెంట్ కీ పాయింట్. ఆస్క్ తర్వాత వెంటనే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది పర్సన్ వస్తే దాని ముందు ప్రపోజిషన్ రాదు. సి ఆస్క్డ్ మీ అనాలి తప్ప ఆస్క్డ్ టు మీ అనకూడదు. ఓకేనా. వీటి తర్వాత పర్సన్ రావాలి, పర్సన్ వచ్చినప్పుడు దాని ముందు ఎటువంటి ప్రపోజిషన్ రాదు. ఆస్క్ తర్వాత ఆస్క్డ్ హిమ్ అని కానీ, ఆస్క్డ్ హెర్ అని కానీ, ఆస్క్డ్ మీ అని కానీ, ఆస్క్డ్ దెమ్ అని కానీ వచ్చినప్పుడు ముందు టూ అనేది రాదు. ఐ బెగ్ టు యూ టు ఫర్ గివ్ మీ. బెగ్ తర్వాత టూ రాదు, ఐ బెగ్ యూ అనాలా. ఓకేనా, ట్రాన్సిటివ్ వెర్బ్. తర్వాత టూ ప్లస్ వి వన్. చూసారు ఇక్కడ బెగ్ తర్వాత సంబడి ఉంది, టూ ప్లస్ వి వన్ స్ట్రక్చర్ ఉంది. ద మిలిటరీ లీడర్స్ కమాండెడ్ టు ద ట్రూప్స్. కమాండెడ్ తర్వాత టూ రాదు. ఓకేనా, కమాండెడ్ తర్వాత కూడా టూ రాదు. కమాండ్, ద మిలిటరీ లీడర్స్ కమాండెడ్ టు ద ట్రూప్స్ టు ఓపెన్ ద ఫైర్. చూసారు ఇక్కడ టూ ప్లస్ వెర్బ్ వన్ స్ట్రక్చర్ ఉంది. నెక్స్ట్ అండి, ద సాంగ్ రిమైండ్స్ టు మీ ఆఫ్ మై హోమ్. రిమైండ్స్ తర్వాత కూడా మనకి టూ అని ప్రిపోజిషన్స్ రాదు. ద సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ మై హోమ్. రిమైండ్స్ గుర్తు చేసింది. ఏంటి గుర్తు చేసింది? ఎవరికి? రిమైండ్స్ తర్వాత వాట్, రిమైండ్స్ తర్వాత హూమ్. ద సాంగ్ రిమైండ్స్ మీ, ఎవరు గుర్తు చేసింది? నన్ను గుర్తు చేసింది. ఆఫ్ మై హోమ్. ఓకేనా. ఆ విధంగా రిమైండ్స్ తర్వాత టూ అనే ప్రపోజిషన్ రాదు. ఓకేనా. నెక్స్ట్ అండి, ప్రపోజ్, సే, రిపోర్ట్, సజెస్ట్. ఈ 4 వెర్బల తర్వాత టూ అనే ప్రపోజిషన్ వస్తుంది. ఆ తర్వాత సంబడి వస్తుంది, పర్సన్. ప్రపోజ్ టు తర్వాత సమ్ పర్సన్, సంబడి. సే టు సంబడి, రిపోర్ట్ టు సంబడి, సజెస్ట్ టు సంబడి. టూ రావాలి ఇటుకి. సి సజెస్టెడ్ మీ రాకూడదు, సజెస్టెడ్ టు మీ అనాలి. అక్కడ టూ రాయాలి. సి సజెస్టెడ్ టు మీ ఏ గ్రేట్ ఐడియా ఫర్ ద పార్టీ. హీ రిపోర్టెడ్ హిజ్ మేనేజర్ అనకూడదు, హీ రిపోర్టెడ్ టు అనాలా. తప్పనిసరిగా ఈ 4 తర్వాత టూ రావాలి. సి సజెస్టెడ్ టు మీ అనాలా, హీ రిపోర్టెడ్ టు హిజ్ మేనేజర్ అనాలా. టూ వస్తుంది ఈ 4 అబౌట్ ద ఇన్సిడెంట్. ఓకేనా. నెక్స్ట్ అండి, రిటర్న్ అంటే కమ్ బ్యాక్ అని మీనింగ్. సో రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్. సో రిటర్న్తో బిట్ ఇచ్చేటప్పుడు కరెస్పాండెన్స్ సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ రిటర్న్ పక్కన బ్యాక్ అని ఇస్తాడు. సో రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్ కదా, అలాంటప్పుడు రిటర్న్ పక్కన బ్యాక్ రాయకూడదు. ఓకేనా. చూద్దాం. హీ విల్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్. ఇది రాంగ్. ఎందుకంటే రిటర్న్ తర్వాత బ్యాక్ అనేది రాయకూడదు, ఎందుకంటే రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్. హీ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. కమ్ బ్యాక్ ఫ్రమ్ రాయొచ్చు, కానీ రిటర్న్ బ్యాక్ అని రాయకూడదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హోమ్ అని హోమ్కి ముందు ఏ సందర్భాల్లో ప్రపోజిషన్ వాడతాము, ఏ సందర్భాల్లో ప్రపోజిషన్ వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి హోమ్. అయితే హోమ్కి ముందు ప్రపోజిషన్ ఎప్పుడు వాడమంటే గెట్, గో, కమ్, రీచ్, అరైవ్ ఈ వెర్బల్తో ఇచ్చేటప్పుడు హోమ్కి ముందు ప్రపోజిషన్ వాడకూడదు. ఆ సందర్భంలో అది యాడ్ వర్బ్గా పనిచేస్తుంది. ఎందుకంటే యాడ్ వర్బ్ ముందు ప్రపోజిషన్ వాడడం, నౌనికి ప్రొనౌన్కి ముందు మాత్రమే ప్రపోజిషన్ వాడతాం. గెట్తో కానీ, గోతో కానీ, కమ్తో కానీ, రీచ్తో కానీ, అరైవ్తో కానీ
ఇచ్చేటప్పుడు హోమ్కి ముందు ఎటువంటి ప్రిపోజిషన్ వాడకూడదు. ఆ సందర్భంలో అది యాడ్వర్బ్గా పనిచేస్తుంది. హీ వెంట్ టు హోమ్. వెంట్ ఇచ్చేటప్పుడు హోమ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్గా పనిచేస్తుంది. సో యాడ్వర్బ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది ప్రిపోజిషన్ వాడకూడదు అనమాట. ఎందుకంటే హీ వెంట్ వేర్, అతను వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, హోమ్. సో వెర్బ్ని వేర్ అని ప్రశ్నిస్తే సమాధానం హోమ్ వస్తుంది ఈ సందర్భంలో. కాబట్టి హోమ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్గా పనిచేస్తుంది. కాబట్టి ముందు టు అనే ప్రిపోజిషన్ రాదు. హీ కేమ్ బ్యాక్ టు హోమ్ అంటే కమ్ యొక్క ఏ రూపాలైనా, కమ్, కేమ్, కమ్, గెట్ యొక్క రూపాలు, గో యొక్క రూపాలు, రీచ్ యొక్క రూపాలు, అరైవ్ యొక్క ఎర్బ్ రూపాలు ఏ రూపాలు ఇచ్చినా టు అనేది హోమ్కి ముందు రాయకూడదు. ఆ సందర్భాల్లో ఆ ఎర్బలు తెచ్చినప్పుడు అవి మనకి యాడ్వర్బ్గా పనిచేస్తుంది. కాబట్టి దాని ముందు ప్రిపోజిషన్ రాదు. వెన్ డిడ్ యూ గెట్ టు హోమ్? గెట్ అంటే ఇక్కడ చేరుకోవడం, నువ్వు ఇంటికి ఎప్పుడు చేరుకున్నావు అని మీనింగ్. సో గెట్తో ఇచ్చినా సరే హోమ్కి ముందు ఎటువంటి ప్రిపోజిషన్ రాదు. ఆ సందర్భంలో కూడా ఇది యాడ్వర్బ్గానే పనిచేస్తుంది. ఇంపార్టెంట్. గెట్, గో, కమ్, రీచ్, అరైవ్. ఓకేనా? అయితే ఏ సందర్భంలో హోమ్కి ముందు టు అనే ప్రిపోజిషన్ వాడచ్చు అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ రావాలా. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే మై, అవర్, యువర్, హిజ్, హెర్, ఇట్స్, దేర్. ఆ తర్వాత హోమ్గానే ఉన్నట్లయితే అప్పుడు టు అనే ప్రిపోజిషన్ని మనము యూజ్ చేయాలి. ఆ సందర్భంలో ఇది ఎలా పనిచేస్తుంది అంటే నౌన్గా పనిచేస్తుంది. ఎందుకంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ ముందు ఉందంటే నౌన్కు ముందే యాడ్జెక్టివ్ ఉంటుంది. సో యాడ్జెక్టివ్ తర్వాత ఉండేది నౌనే కదా, అప్పుడు హోమ్ అనేది నౌన్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. చూద్దాం. షీ వెంట్ టు హిజ్ హోమ్. హిజ్ ఉంది, హోమ్ ఉంది, ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉంది. ఆ సందర్భంలో హోమ్ అనేది ఎలాగ పనిచేస్తుందండి, నౌన్గా పనిచేస్తుంది. ఎందుకంటే ముందున్నది యాడ్జెక్టివ్ కాబట్టి యాడ్జెక్టివ్ తర్వాత ఉండేది ఇది నౌనే కదా, అప్పుడు టు అనేది యూజ్ చేయొచ్చు. షీ వెంట్ టు హిజ్ హోమ్ అనొచ్చు. హీ కేమ్ బ్యాక్ టు హిజ్ హోమ్. ఇక్కడ కూడా చూడండి, హిజ్ పొసెసివ్ తర్వాత అప్పుడు నౌన్గా పనిచేస్తుంది, ఇది హోమ్. సో అప్పుడు టు అనే ప్రిపోజిషన్ వాడచ్చు. హీ కేమ్ బ్యాక్ టు హిజ్ హోమ్. ఓకేనా? హీఈస్ అట్ హోమ్. అలాగే బీఫామ్ వెబ్స్ ఇచ్చినప్పుడు, బీఫామ్ వెబ్స్ సింగిల్గా ఇచ్చినప్పుడు దాని పక్కన ఎటువంటి మెయిన్ వెర్బ్స్, యాక్షన్ వెర్బ్స్ లేకుండా, మూమెంట్ లేకుండా ఇచ్చినప్పుడు ఈజ్తో కానీ వాజ్ కానీ ఇచ్చేటప్పుడు ఈ ఈజ్ అట్ హోమ్ కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఎట్ వాడాలి. అతను ఇంటి వద్ద ఉన్నాడు అని చెప్పేటప్పుడు, ఇంటి వద్ద ఉన్నాడు అని చెప్పేటప్పుడు హోమ్కి ముందు ఎట్ వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ వెర్బ్ ఈజ్ ఉన్నప్పుడు, అంటే స్టేటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు లేదా లింకింగ్ వెర్బ్గా పనిచేసినప్పుడు అక్కడ ఎటువంటి యాక్షన్ వెర్బ్ ఉండకూడదు. అంటే మనకి వెంటనే కానీ, గో అని కానీ, కమ్ అని కానీ, రీచ్ అని కానీ ఎరవని లేకుండా ఈజ్ ఉండేటప్పుడు ఈజ్ అట్ హోమ్ అనొచ్చు. ఆ సందర్భంలో హోమ్ అనేది నౌన్గా పనిచేస్తుంది. ఈజ్ అట్ హోమ్. ఓకేనా? హీ స్టేస్ అట్ హోమ్ ఉంది. స్టేస్ కూడా ఎటువంటి యాక్షన్ లేని వెర్బు. స్టేస్ అంటే ఉండడం, ఒక దగ్గర మూమెంట్ ఉండదు. ఆ సందర్భంలో అట్ హోమ్ రాయొచ్చు. ఆ సందర్భంలో హోమ్ అనేది నౌన్గా పనిచేస్తుంది. ఓకేనా? నౌన్గా పనిచేస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి, అట్ హోమ్ అంతా కలిపి ఏమవుద్ది, ఈజ్ వేర్, అతను ఎక్కడున్నాడు, అట్ హోమ్. ఇదంతా కూడా అట్ హోమ్తో కలిపి ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్ అవుతుందన్నమాట. కాబట్టి యాడ్వర్బ్ అవుతుందన్నమాట. అర్థందా? అంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని చెప్తుంది. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని చెప్తుంది, ఇది అట్ హోమ్ అనేది. ఎందుకంటే వెర్బ్ని వేర్ అని ప్రశ్నిస్తే ఈజ్ వేర్, అతను ఎక్కడున్నాడు, అట్ హోమ్. ప్రిపోజిషన్తో కలిపి హోమ్ని కలిపి అప్పుడు ఏమవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని చెప్తుంది. అలాగే ఈ స్టేస్ వేర్, వెర్బ్ని వేర్ అని ప్రశ్నిస్తూ వచ్చే సమాధానము అతను ఎక్కడ స్టే చేస్తున్నాడు, అట్ హోమ్, ఇంటి వద్ద. సో ఇదంతా కలిపి మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అయినప్పటికీ మనకి అంతా కలిపి యాడ్వర్బ్ అవుతుంది, కానీ హోమ్ అనేది మాత్రం నౌన్ అవుతుంది. అట్ అనే ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి విజిట్. విజిట్ని వెర్బ్గా వాడేటప్పుడు ప్రిపోజిషన్ రాయకూడదు. విజిట్ వెర్బ్గా ఇచ్చేటప్పుడు ప్రిపోజిషన్ రాయకూడదు దాని తర్వాత. ఓకేనా? అయితే విజిట్ అనేది నౌన్గా పనిచేసిన మాత్రం టు అనే ప్రిపోజిషన్ రాయొచ్చు. టు అనే ప్రిపోజిషన్ రాయొచ్చు. హీ విజిటెడ్ టు ద జూ. హీ విజిటెడ్. సో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రూపంలో ఉంది కాబట్టి వెర్బ్గా పనిచేసినప్పుడు టు అనే ప్రిపోజిషన్ రాయకూడదు విజిట్కి. హీ విజిటెడ్ ద జూ అనాలి. హీ విజిటెడ్ ద తాజ్ మహల్ అనాలి. విజిటెడ్ ద తిరుమల అనొచ్చు. కానీ విజిటెడ్ టు అనకూడదు. ఓకేనా? హిజ్ విజిట్ టు ద పార్క్ వాజ్ మార్వెలస్. ఇక్కడ చూడండి, హిజ్ విజిట్. హిజ్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉందంటే దాని తర్వాత ఏమవుద్ది, నౌను. సో ఇక్కడ విజిట్ అనేది నౌను. నౌన్ తర్వాత విజిట్ అనేది నౌన్గా పనిచేసినప్పుడు దాని తర్వాత ఏం రాస్తాం, టు. హిజ్ విజిట్ టు ద పార్క్. హిజ్ విజిట్ టు ద పార్క్ వాజ్ మార్వెలస్. విజిట్ అనేది నౌన్గా పనిచేసినప్పుడు తర్వాత టు అనే ప్రిపోజిషన్ రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. హోమ్కి ముందు ఎప్పుడు ప్రిపోజిషన్ వాడకూడదు, ఎప్పుడు ప్రిపోజిషన్ వాడాలి అని సందర్భాలు ఇవి.
ఓకేనా. 13 రూల్ ఏంటంటే ఫోన్, కాల్, ఈమెయిల్, టెక్స్ట్ ఈ వెర్బల్ తర్వాత ప్రపోజిషన్ వాడకూడదు. ఇప్పుడంటే వీటి తర్వాత సంబడి అంటే సమ్ పర్సన్ వస్తారు కదా, ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. అంటే ఇవి ట్రాన్సిటివ్ వెర్బల్గా పనిచేస్తుంది అర్థం. ఫోన్, కాల్, ఈమెయిల్, టెక్స్ట్ అనే ఈ వెర్బల్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, ఓకేనా. సంబడి పర్సన్ రావాలి, అంతేగాని ప్రపోజిషన్ అనేది రాదు. ఐ విల్ టెక్స్ట్ టు యూ ద అడ్రస్. ఐ విల్ టెక్స్ట్ తర్వాత డైరెక్ట్గా సంబడి రావాలి తప్ప ప్రపోజిషన్ రాదు. టెక్స్ట్ టు యూ అనకూడదు, టెక్స్ట్ యూ అనాలి, ఓకేనా. ఐ ఫోన్డ్ టు హెర్, ఫోన్డ్ తర్వాత టు రాదు, ఐ ఫోన్డ్ హెర్ అని. అంటే ఇక్కడ ఇవి ట్రాన్సిటివ్ వెర్బ్స్. వీటి తర్వాత హూమ్ అని ప్రశ్నించండి. హూమ్ ఎవరికి టెక్స్ట్ చేస్తున్నారు, ఎవరికి కాల్ చేస్తున్నారు అంటే వచ్చే సమాధానాలు వెంటనే ఆబ్జెక్ట్లు అవ్వాలి, అంతేగాని ప్రపోజిషన్ రాకూడదు. వీటి తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ, అంటే ట్రాన్సిటివ్ వెర్బల్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ ప్రశ్నిస్తే వచ్చే సమాధానాలు ఆబ్జెక్ట్లు అవుతాయి, ఓకేనా. సో ఆ వెర్బు ఆబ్జెక్ట్ కోరుకుంటుందంటే ట్రాన్సిటివ్ వెర్బ్. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి తప్ప ప్రపోజిషన్ ఉండకూడదు. ఇది చాలా మెయిన్ కాన్సెప్ట్. ట్రాన్సిటివ్ వెర్బల్ తర్వాత ప్రపోజిషన్ రాదు. ఉదాహరణకి గేవ్ ఉంది, గేవ్ లేదా గివ్. హీ గేవ్ హూమ్ ఎవరికి ఇచ్చాడు, మీ. అంతేగాని హీ గేవ్ మీ అనాలి తప్ప గేవ్ టు మీ అనకూడదు. గేవ్ని హూమ్ అని ప్రశ్నిస్తే వెంటనే ఆబ్జెక్ట్ రావాలి, అంతేగాని ప్రపోజిషన్ రాకూడదు. హీ గేవ్ వాట్ అతను ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, హీ గేవ్ ఏ బుక్. అక్కడ బుక్ లేదా మీయో రావాలి. అంటే గేవ్ తర్వాత వాట్ అని ప్రశ్నించిన, హూమ్ అని ప్రశ్నించిన అక్కడ వెంటనే ఆబ్జెక్ట్ కోరుకుంటుంది, అది ట్రాన్సిటివ్ వెర్బ్. అందువల్ల గేవ్ తర్వాత హీ గేవ్ టు మీ, హీ గేవ్ టు ఏ పెన్ అని ఎటువంటి ప్రపోజిషన్స్ రావు. అలాగే రైట్ ఉంది, ఒకవేళ రైట్ అంటే ట్రాన్సిటివ్ వెర్బులు బట్టి ఈజీగా మనం రాయొచ్చు. రైట్, హీ రోట్ వాట్ అతను రాశాడు, ఏం రాశాడు, ఏ లెటర్ రాశాడా, లేదా పోయం రాశాడా, లేదా ఎస్ఏ రాశాడా, ఒక బయోగ్రఫీ రాశాడా అని పక్కన వెంటనే ఆబ్జెక్ట్ ఉండాలి. హీ రోట్ టు అనకూడదు, హీ రోట్ ఏ లెటర్, అర్థమైందా. హీ రోట్ ఏ బయోగ్రఫీ, హీ రోట్ ఏ పోయం అని చెప్పాలి, అంతేగాని అక్కడ ప్రపోజిషను రాదు, ఓకేనా. వెంటనే ప్రపోజిషన్ రాదు. ఆ విధంగా ఇవి ట్రాన్సిటివ్ వెర్బ్స్. ఐ హ్యావ్ జస్ట్ ఈమెయిల్డ్ టు యూ, ఈమెయిల్డ్ తర్వాత కూడా టు రాదు, ఐ హ్యావ్ జస్ట్ ఈమెయిల్డ్ యూ అనాలి. ఈమెయిల్డ్ యూ అనాలి తప్ప ఈమెయిల్ టు యూ అనకూడదు. ఐ విల్ కాల్ టు యూ అనకూడదు, ఐ విల్ కాల్ యూ అనాలి. ఐ విల్ కాల్ యూ, ఐ విల్ కాల్ హూమ్ నేను కాల్ చేస్తాను ఎవరికి, అతనికి. సో కాల్ హూమ్ అని ప్రశ్నిస్తే యూ అనే సమాధానం వస్తుంది, అది డైరెక్ట్, ఇది ఆబ్జెక్ట్, ఇది యూ దేనికి, వెర్బ్కి, అర్థమైందా. కాబట్టి అక్కడ ప్రపోజిషన్ రాదు, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ దిస్, దట్, నెక్స్ట్, ఎవ్రీ, లాస్ట్, ఎనీ, ఆల్. వీటి తర్వాత టైం ఎక్స్ప్రెషన్స్ రావాలి. అంటే టైంకి సంబంధించిన ఇదే 3 ఉండాలి. దిస్ సండేనో, దిస్ మండేనో, దిస్ వీకేనో, అలాగా దట్ సండేనో లేదా దట్ వీకనో, నెక్స్ట్ సండే, నెక్స్ట్ మంత్ అని, ఎవ్రీ డే, అలాగా పక్కన వీటి తర్వాత ఒక టైం ఎక్స్ప్రెషన్ వర్డ్ వచ్చేటట్లయితే దాని ముందు ఎటువంటి ప్రపోజిషన్ వాడకూడదు, ఎందుకంటే అవి యాడ్వర్బ్లుగా పనిచేస్తాయి. యాడ్వర్బ్ ఆఫ్ టైం అని చెప్తాయి, కాబట్టి యాడ్వర్బ్ ముందు ప్రపోజిషన్ వాడడం. హీ కేమ్ హియర్ ఇన్ లాస్ట్ వీక్. ఇక్కడ చూడండి, లాస్ట్ వీక్, లాస్ట్ ఉంది, లాస్ట్ పక్కన టైం ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి వాడకూడదు. హీ కేమ్ హియర్ అతను ఇక్కడికి వచ్చాడు. వెన్ వెర్బ్ని వెన్ అని ప్రశ్నిస్తూ వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ టైం అని చెప్పాను ఆల్రెడీ యాడ్వర్బ్లో. కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది, ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది అనమాట. కాబట్టి యాడ్వర్బ్ ముందు ఎటువంటి ప్రపోజిషన్స్ వాడడం. షీ వెంట్ టు ద మార్కెట్ ఇన్ దిస్ మార్నింగ్, దిస్ తర్వాత టైం ఇండికేషన్ ఉంది, వాడకూడదు. ఈజ్ కమింగ్ అగైన్ ఆన్ నెక్స్ట్ సండే, నెక్స్ట్ తర్వాత టైం ఇండికేషన్ ఉంది, సండే, ఆన్ సండే కానీ ఏమి వాడకూడదు. దే మెట్ మీ ఆన్ ద లాస్ట్ సండే, లాస్ట్ తర్వాత సండే ఉంది కాబట్టి ప్రపోజిషన్ వాడకూడదు. చూడండి, వీటి తర్వాత టైం ఎక్స్ప్రెషన్ ఉన్నా. ఆన్ నెక్స్ట్ వింటర్ వీ విల్ బీ ఇన్ ఇండియా, ఆన్ తర్వాత ప్రపోజిషన్ ఉంది, నెక్స్ట్ తర్వాత వింటర్ ఉంది, నెక్స్ట్ వింటర్ వచ్చిందంటే ప్రపోజిషన్ వాడకూడదు, అంటే నెక్స్ట్ తర్వాత టైం ఇండికేషన్ ఉంది కాబట్టి. గిరి గోస్ టు వాకింగ్ ఆన్ ఎవ్రీ డే, ఎవ్రీ తర్వాత డే అని ఒక టైం ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ప్రపోజిషన్ వాడకూడదు, ఎందుకంటే అవి యాడ్వర్బ్లుగా పనిచేస్తాయి. కాల్ మీ ఆన్ ఎనీ టైం, ఎనీ తర్వాత టైము ఉంది కాబట్టి ప్రపోజిషన్ వాడకూడదు, ఓకేనా. ఈ విధంగా ఇవన్నీ యాడ్వర్బ్ ఆఫ్ టైం చెబుతాయి కాబట్టి యాడ్వర్బ్ ముందు ప్రపోజిషన్స్ వాడడం. ఇక్కడ చూడండి, ఇన్ ద మార్నింగ్ అనొచ్చు కానీ ఇన్ దిస్ మార్నింగ్ అనకూడదు, ఇన్ అనే ప్రపోజిషన్ రాదు దిస్ ఉండడం వల్ల. ఇన్ ద ఈవినింగ్ కరెక్ట్, కానీ ఇన్ ద లాస్ట్ ఈవినింగ్ ఉంది, లాస్ట్ తర్వాత ఈవినింగ్ ఉంది కాబట్టి ప్రపోజిషన్ వాడడం. ఆన్ సండే కరెక్ట్,
ఆన్ నెక్స్ట్ సండే ఉన్నప్పుడు మాత్రం ఆన్ ప్రపోజిషన్ వాడడం. ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ రైట్. కానీ నెక్స్ట్ సమ్మరు, నెక్స్ట్ వింటర్ అన్నప్పుడు నెక్స్ట్ తర్వాత రాయడం వల్ల ప్రపోజిషన్ రాయము. ఓకేనా? ఈ సందర్భాల్లో ఇవి నౌన్లుగా పనిచేస్తాయి. ఈ సందర్భాలలో ఈ టైం ఎక్స్ప్రెస్ ముందు దిస్, దట్, నెక్స్ట్, ఎవ్రీ, లాస్ట్, ఎనీ, ఆల్ ఉండడం వల్ల అవి యాడ్వర్బ్లుగా పనిచేస్తాయి. కాబట్టి వాటి ముందు ప్రపోజిషన్స్ వాడడం. ఓకేనా? చూడండి, టుడే, ఎస్టర్డే, టుమారో వీటి ముందు ఎట్టి పరిస్థితుల్లో ప్రపోజిషన్ వాడకూడదు. ఎందుకంటే ఇవి యాడ్వర్బ్లుగా పనిచేస్తాయి. యాడ్వర్బ్ ఆఫ్ టైం అని చెప్తాయి. ఓకేనా? టుడే, ఎస్టర్డే, టుమారో ముందు ప్రపోజిషన్ వాడకూడదు. దే విల్ కమ్ ఆన్ టుమారో అనకూడదు. దే విల్ కమ్ టుమారో అనాలి. ఆన్ టుమారో అనకూడదు. ఎందుకంటే ఇది యాడ్వర్బ్. యాడ్వర్బ్ ముందు ప్రపోజిషన్ వాడకూడదు. హీ హ్యాస్ రిటర్న్డ్ ఆన్ టుడే. టుడే కూడా యాడ్వర్బ్ కాబట్టి ప్రపోజిషన్ వాడకూడదు. మై మదర్ కేమ్ ఇన్ ఎస్టర్డే లేదా ఆన్ ఎస్టర్డే రాంగ్. ఎందుకంటే ఎస్టర్డే అనేది యాడ్వర్బ్ కాబట్టి వాటి ముందు ఎటువంటి ప్రపోజిషన్స్ వాడకూడదు. వీటి ముందు టుడే ముందు, ఎస్టర్డే ముందు, టుమారో ముందు. ఇదంటే కంప్లీట్గా 15 రూల్స్, చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్సిటివ్ వెర్బల్ తర్వాత ప్రపోజిషన్ రాదు, ఆబ్జెక్టే రావాలి. నెక్స్ట్ యాడ్వర్బ్స్కి ముందు ప్రపోజిషన్స్ రావు. ట్రాన్సిటివ్ వెర్బల్ తర్వాత యాడ్వర్బ్స్కి ముందు ప్రపోజిషన్స్ రావు. ఓకేనా? ఉదాహరణకి ఒకే ఒక ఎగ్జాంపుల్ చూడండి. సి సెంట్ మీ ఏ మెసేజ్. ఇక్కడ సెంట్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఎందుకు? సి సెంట్ వాట్. పంపించింది, ఏం పంపించిందో పక్కన ఉండాలా. పోనీ ఎవరికి పంపించిందో పక్కన ఉండాలి. అంటే సి సెంట్ మీ, అంతేగాని సి సెంట్ టు మీ ఏ మెసేజ్. టు రాయకూడదు. ఎందుకంటే సెంట్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఆ వెర్బ్ని వాట్ని ప్రశ్నించినా, హూమ్ని ప్రశ్నించినా పక్కన ఆబ్జెక్ట్ని కోరుకుంటుంది. అది ట్రాన్సిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? ఇది చూడండి. సి సెంట్ ఏ మెసేజ్ టు మీ. ఇక్కడ చూడండి, సెంట్ తర్వాత ఇక్కడ మెసేజ్ వచ్చింది. సి సెంట్ వాట్ మెసేజ్. సి సెంట్ హూమ్ మీ. ఎవరికి పంపించింది? మీ. అంటే వెంటనే ఆబ్జెక్ట్ ఉండాలి ఏదో ఒకటి. వాటిని ప్రశ్నించిన సమాధానం కానీ, హూమ్ని ప్రశ్నించిన సమాధానం, ఎవరికి పంపారో ఉండాలి, ఏటి పంపారు అనేది ఉండాలి తప్ప ప్రిపోజిషన్ అనేది రాకూడదు. ఓకేనా? సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ట్రాన్సిటివ్ వెర్బల్ తర్వాత ప్రిపోజిషన్ రాదు, అలాగే యాడ్వర్బ్స్కి ముందు ప్రిపోజిషన్ రాదు. ఓకేనా? చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, డిఎస్సి టెట్లో ఈ బిట్ తప్పనిసరిగా వస్తాయి వీటి మీద. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రపోజిషన్స్ అన్ని నీట్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ప్రతి టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?